శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమ స్కందము. అఘాసురుడు. కంసుని అనుచరులైన బకాసురుల సోదరుడు అఘాసురుడు. కొండచిలువ రూపమున ఉన్నాడు. వాడంటే అమరులకు కూడా ప్రాణభయమే. తన అన్న అయిన బకుని చంపినందుకు పగబూని కృష్ణుని చంపడానికి నిశ్చయించుకున్నాడు. ఒక యోజనం పొడవు పర్వతమంత ఎత్తు ఉన్న ఆ జగర రాక్షసుడు భూమిపై క్రింద దవడ, ఆకాశం మీదికి పై దవడ చాచుకుని దారికి అడ్డంగా నోరు తెరుచుకుని ఉన్నాడు. గోపబాలురు ముందు నడుస్తూ ఉండగా వెనుక కృష్ణుడు వస్తున్నాడు. ఇదేదో తాము అది వరకు చూసి ఉండని గుహ అనుకున్నారా పిల్లలు. కాదు, ఇది నోరు తెరుచుకుని ఉన్న కొండ చిలువలాగున్నదే అని కొందరన్నారు. అయితే మాత్రం మనకేం భయం, మన కృష్ణుడుండగా బకాసురుని మూతిని చీల్చివేసినట్లు దీనిని కూడా చీల్చివేయగలడు అనుకుంటూ ఆ పిల్లలు భయంకరమైన ఆ సర్పం నోట్లో దూరారు. అఘము అంటే పాపము. పాపమంటే నిషిద్ధ కర్మను చేయటం మాత్రమే కాదు, భగవంతుని పొందడానికి అవరోధమయ్యే ప్రతి కార్యము పాపమే, అఘమే. పుణ్యకర్మలు చేసి తత్ఫలితంగా సుఖాలను అనుభవించటం కూడా అది భగవత్ప్రాప్తికి అవరోధంగా ఏర్పడితే వర్జనీయమే, పాపమే. స్వర్గంలో ఉన్న దేవతలు కూడా భోగలాలసులై భగవంతుని విస్మరిస్తే సద్గతికి దూరం అవుతారు. అఘాసురుని నోటిలోనికి ప్రవేశించిన బాలకులకు ఎర్రగా మెత్తగానున్న వాని నాలుక తివాసీలాగాను పరుపులాగాను సుఖంగా ఉన్నట్లు అనిపించింది. వాని కోరలు తెల్లని అందమైన పర్వతాలుగా కనిపించాయి. బాగా ఆడుకోవచ్చు అనుకున్నారు. ఇదే జీవుని సంసార వ్యామోహంలోకి ఆకర్షించే భ్రమ. ఇంకా లోనికి పోతే గాఢంధకార నరక కూపం లాంటి ఆ అసురుని గర్భంలో పడిపోతామని ఆ బాలకులకు తెలియదు. కానీ మా వెనుక కృష్ణుడున్నాడు, మాకేమి భయం అనే ప్రగాఢ విశ్వాసమే వారిని ప్రమాదం నుంచి రక్షించింది. ఇలాంటి విశ్వాసమే ఉత్తమ భక్తునికి భగవంతుని యందు ఉంటుంది. సర్వాంతర్యామి అయిన స్వామికి ఆ గొల్ల పిల్లలకు తన యందు ఉండే అచంచల విశ్వాసము తెలుసు కనుకనే వారిని రక్షించపూనుకున్నాడు. అఘాసురుడు నోరు తెరిచే ఉంచాడు. కృష్ణుడు ప్రవేశించగానే మూసివేసి అందరినీ చప్పరించి మింగివేయాలనుకున్నాడు. రాక్షసుని చంపితే వానితో పాటు బాలకులే కాక గోవులు కూడా చనిపోతాయని తెలుసుకున్న స్వామి అసురుని నోటిలో ప్రవేశించి వాడు నోరు మూసేలోగానే గొంతుకకు అడ్డంగా నిల్చుని పెరిగిపోవటం ప్రారంభించాడు. ఊపిరాడక సర్పము విలవిలా కొట్టుకుంటున్నది. నోరు మూతబడలేదు. కృష్ణుడు పెరిగి దాని శిరస్సును ఛేదించగా సర్పము ప్రాణం విడిచింది. స్వామి తన అమృత వీక్షణాలతో మూర్చిపోయి ఉన్న బాలురను గోవులను లేవదీసి బయటకు తెచ్చాడు. అందరికీ మోక్షాన్నిచ్చే ముకుందుడు అఘాసురుని కూడా తనలో చేర్చుకున్నాడు. కొండచిలో శరీరం నుండి ఒక దివ్య తేజస్సు వచ్చి స్వామి యందు లీనమయ్యింది. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. దేవతలు, అప్సరసలు, గంధర్వులు చేస్తుండే జయ జయధ్వనులు, నృత్యాలు, గానాలు, సందడి విని బ్రహ్మదేవుడు భూలోకానికి దిగివచ్చి స్వామి చేస్తున్న లీలలను చూసి ఆశ్చర్యపోయాడు. స్వామి లీలలు ఇంకా జరగాలని, తాను స్వయంగా తిలకించి ఆనందించాలని తలపోశాడు ఆ బ్రహ్మయ్య. అఘాసుర సంహారము బాలకృష్ణుని 5వ ఏట జరుగగా ఆ పిల్లలు 1 సంవత్సరం తరువాత తల్లిదండ్రులకు తెలియజేశారు అని శ్రీశుకుడు చెప్పగా, అలాగా ఎందుకు జరిగిందని బ్రహ్మదేవుడు ఏ లీలలు చూశాడని అడిగిన ప్రశ్నకు అతని జిజ్ఞాసకు సంతోషించి శ్రీశుకుడు ఇలా అన్నాడు. భాగవతోత్తమ, భగవానుని కథామృతాన్ని ఆరగిస్తున్న కొద్దీ ఇంకా కావాలని అనిపిస్తుంది. అది సహజమే. అఘాసురుని నోటి నుండి బయటపడిన గోవత్స గోపబాలురను తీసుకుని కృష్ణుడు యమున వద్దకు వచ్చాడు. గోపాలురు గోవులకు నీరు త్రాగించి దగ్గరనున్న పచ్చిక బయలులో విడిచి వచ్చారు. ఇసుక తిన్నె మీద అందరూ వలయాకారంలో కూర్చుని ఉట్లల్లో కట్టుకుని వచ్చిన భోజన పదార్థాలను విప్పి సర్దుకుని
తినడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణుడు మధ్యన నిల్చుని ఉన్నాడు. మొలకు కట్టిన గుడ్డలో మురళిని దోపుకున్నాడు. చంకలో బెత్తం పెట్టుకున్నాడు. చేతిలో వెన్న కలిపిన అన్నం ముద్దను, వేళ్ల సందుల్లో ఆవకాయ ముక్కను పట్టుకున్నాడు. ఆహా! యజ్ఞాలలోని హవిస్సును ఆరగించే యజ్ఞపురుషుడైన శ్రీహరి ఆ పిల్లలతో చల్ది అన్నం తినటం చూసి దేవతలు మురిసిపోయి ముసిముసిగా నవ్వుకుంటున్నారు. ఆ దృశ్యము ఎంత మనోహరంగా ఉన్నదంటే మీది నుంచి చూస్తే పద్మదళాల మధ్య పద్మనాభుడు శంఖచక్ర గదా పద్మధారి అయి లోకాలను వీక్షిస్తూ అనుగ్రహిస్తున్నట్లు కనిపిస్తున్నది. అందరూ కృష్ణుని పైననే దృష్టి నిలిపి భోజనానికి ఉపక్రమించారు. ఇంతలో దూడలు పచ్చిక మేస్తూ దూరంగా వెళ్ళిపోవటం చేత పిల్లలు అలజడి చెందారు. మీరంతా అన్నం తింటూ ఉండండి, నేను దూడలను తోలుకుని వస్తాను అని చెప్పి గోపాలకృష్ణుడు పరుగున వెళ్ళి చూడగా దూడలు ఎక్కడా లేవు. వెతుక్కుంటూ తిరిగి పిల్లలు కూర్చున్న చోటికి వచ్చి చూడగా అక్కడ పిల్లలు కూడా లేరు. స్వామి యొక్క అద్భుత లీలలను స్వయంగా చూసి ఆనందించాలనే కోరికతో బ్రహ్మ దూడలను బాలురను దాచివేశాడు. సర్వాంతర్యామి అయిన స్వామి సర్వము గ్రహించి తనయుని కోరికను వాత్సల్యంతో తీర్చదలచి మందహాసంతో ఇలా అనుకున్నాడు. గోపబాలకులు దూడలు లేరని గోపికలకు చెప్పడం ఎందుకు? గోపాలురు గోపికలు సంతోషించినట్లుగా నేను ఆ బాలకుల దూడల రూపాలను ధరించి సంచరిస్తాను అని తలంచిన వాడైన స్వామి ఎందరు బాలురు ఎన్ని దూడలు ఉన్నాయో ముమ్మూర్తుల అలాగే అన్నీ తానే అయ్యాడు. వారి వారి రూపాలు, స్వభావాలు, దుస్తులు, కర్రలు, పిల్లన గ్రోవులు, పాత్రలు, ఉట్లు అన్నీ తానే అయ్యాడు. సర్వం విష్ణుమయం జగత్ అని ప్రత్యక్షంగా చూపించాడు. సాయంకాలం అయ్యేసరికి స్వామి గోవత్స గోపబాలురు రూపాలలో వారి వారి ఇళ్లలో ప్రవేశించాడు. గోమాతలకు, గోవత్సాలు, గోపమ్మలకు గోపకుమారులు ఇదివరకు ఎన్నడూ ఇవ్వనంత ఆనందాన్ని ఇస్తున్నారు. ఆ తల్లులు కూడా ప్రేమ పెళ్ళుబుకగా వాత్సల్యంతో స్తన్యము పొంగారగా తమ బిడ్డలు తమతో ఇంకా కొంతసేపు ఉంటే బాగుండునని రోజు భావించేవారు. ఆహా! ఏమి వారి భాగ్యము! ఆ గోమాతలు, గోపమ్మలు ఎంత ధన్యలో కదా! సాక్షాత్తు పరమేశ్వరుడే తమ బిడ్డల రూపంలో వచ్చి బ్రహ్మానందాన్ని అందించుచున్నాడు. వారికి ఇంకా వేరే మోక్షం ఎందుకు? ఈ విధంగా స్వామి గోవత్స గోపబాలుల రూపాల్లో తల్లులను తరింపచేస్తూ 1 సంవత్సరం వినోదించాడు. ఈ వత్సాపహరణ ఘట్టము జరిగి 1 సంవత్సరం నిండటానికి ఇంకా 5 రోజులుండగా బాలకృష్ణుడు బలరామునితో అడవికి వెళ్ళాడు. దూడలు క్రింద పచ్చిక బయలులో మేస్తూ ఉండగా వాటి తల్లి గోవులు గోవర్ధన పర్వతం పైన మేస్తున్నాయి. ఆ దూడలు పాలు కొడవటం ఎప్పుడో విడిచిపెట్టేసిన వాటిని చూసేసరికి ఆ గోవులకు ఎక్కడ లేని వాత్సల్యం పుట్టుకుని వచ్చి పొదుగులు నిండిపోయాయి. గొల్ల కాపర్లు ఎంత వారిస్తున్నా ఆ గోవులు నిలవకుండా ఉరకలు వేసుకుంటూ కొండ దిగిపోయి దూడల వద్దకు పోయి ఒళ్ళు నాకుతూ పాలు కుడుపుతూ అంబారవాలతో తమ ప్రేమను ప్రదర్శించసాగాయి. అలాగే గోవుల వెంట పరుగు పరుగున కొండ దిగి వచ్చిన గొల్లలు కూడా క్రింద ఉన్న తమ కొడుకులను ఎత్తుకొని కౌగలించుకొని ముద్దులాడి ఎన్నాళ్లకో కలుసుకున్నట్టు ప్రేమ చూపిస్తూ ఉంటే బలరామునకు ఇదంతా ఏదో అనూహ్యమైన విచిత్రంగా తోచింది. ఇది కృష్ణమాయయే అని తెలుసుకొని దూడలను బాలురను పరికించి అంతర్దృష్టితో చూడగా అందరూ శ్రీ మహావిష్ణు రూపాలతో కనిపించారు. అప్పుడు బలరాముడు ఆశ్చర్యంతో కృష్ణుని వంక చూసి ఇలా అడిగాడు. మహాత్మా, గోపాలురంతా మొదట దేవతలని, గోవులు ఋషులని తెలుసు. కానీ ఇప్పుడు గోవత్సాలు గోపబాలకులు నీవే అని అనిపించుచున్నది. ఏమిటి లీలా అని అడిగిన అన్నకు కృష్ణుడు అంతా చెప్పాడు. గోవత్సాలను గోపబాలులను ఒక గుహలో దాచివేసిన బ్రహ్మయ్య తన సత్యలోకం వెళ్ళి సభామందిరంలో ప్రవేశింపబోతే ద్వారపాలకులు అడ్డగించారు. నీవెవడివో గాని మా బ్రహ్మదేవుని వేషం వేసుకుని వచ్చావు. మా బ్రహ్మదేవుడు దేవతలతో కొలువు తీర్చి ఉన్నాడు. నీవు ఇప్పుడు లోనికి పోతే సభకు అంతరాయం కలుగుతుంది కనుక వెనుకకు వెళ్ళిపో అన్నారు. బ్రహ్మయ్య ఆశ్చర్యపోయి తలుపు సందులో నుండి సభలోనికి చూడగా
నిజంగానే ఒక బ్రహ్మ ఆసనంపై కూర్చుండగా దేవతలు స్తుతిస్తున్నారు. చేసేది లేక మళ్ళీ భూలోకం వచ్చి గుహలో చూడగా అంతా నిద్రపోతున్నారు. ఈలోగా మానవ కాలమానంలో 1 సంవత్సరం గడిచిపోయింది. బృందావనంలో కృష్ణుడు ఏమి చేస్తున్నాడో చూడాలనుకున్నాడు. యథాతథంగా శ్రీకృష్ణుడు గోపకుమారులతోనూ గోవత్సములతోనూ సంచరిస్తూ ఉండటం చూశాడు. అక్కడ గుహలో నిద్రపోతున్న వారంతా ఇక్కడ కృష్ణునితో ఉండటం ఎలా సంభవం అని ఆశ్చర్యచకితుడై ఇలా తలపోశాడు. మందకు చెందిన దూడలు బాలకులు నా యొక్క మాయాగుహలో బాగా నిద్రిస్తున్నారు. ఇప్పుడప్పుడే లేవరు, ఎక్కడికి పోలేరు. నేను తప్ప సృష్టికర్తలు ఇంకెవరూ లేరు. మరి ఈ కృష్ణునితో మెలిగే బాలురు దూడలు ఎవరు? ఎక్కడి నుంచి ఎలా వచ్చారు? ఇప్పటికీ ఏడాది అయిపోయిందే. బ్రహ్మ సంకల్పిస్తే గాని ప్రాణి సంతతి ఎన్నడూ పుట్టదు. సృష్టించడానికి బ్రహ్మను నేనొక్కడనే గాని వేరే ఎవరూ లేరు కదా. మరి నేను సృష్టించకుండా ఈ బాలల వత్సల సమూహము ఏ సృష్టిలో నుంచి వచ్చింది? చూడగా చాలా ఆశ్చర్యంగా ఉన్నదే. నేను పుట్టి జగములను అనేక సార్లు సృష్టించాను. నా వయస్సు సగం చెల్లిపోయింది. కానీ అవురా, ఇలాంటి విడ్డూరపు అపర సృష్టులు ఈ భూమి మీద ఇంతవరకు జరగలేదే. పాపం బ్రహ్మదేవుడు ఈ విధంగా అయోమయ స్థితిలో చిక్కుకున్నాడు. తాను మోహములో పడకుండా జగములను మోహింపజేయగల నేర్పరి అయిన విష్ణువునే భ్రమింపజేయదలుచుకున్న బ్రహ్మయ్య తానే భ్రమలో పడ్డాడు కదా. ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకొనని బ్రహ్మకు తాను దాచి ఉంచిన వారు నిజమైన వారా, ఇప్పుడు తనకు కనిపిస్తున్న వారు నిజమైన వారా అనే సందేహం కలిగింది. కళ్ళు నులుపుకొని కృష్ణునితోనున్న గోవత్స గోపబాలురను తేరిపారా చూశాడు. అహో, ఏమాశ్చర్యము! ప్రతి దూడ ప్రతి బాలుడు ఒక మహావిష్ణువై చతుర్ముఖునకు దర్శనమిచ్చారు. నీలమేఘశ్యాములై పీతాంబరధారులై చతుర్భుజులై శంఖచక్రాదులను కిరీట కుండలాది ఆభరణాలను ధరించిన వారై కన్నుల పండువుగా బ్రహ్మకు దర్శనమిచ్చారు. ఏ పరమేశ్వరుని తేజముచే ఈ చరాచర విశ్వమంతా సచేతనమై ప్రవర్తిస్తున్నదో ఆ విభుని తేజాన్ని బాగా వీక్షించలేక సృష్టికర్త ఇంద్రియాలన్నీ శాంతింపబడిన వాడై పరవశుడై మైమరిచిన వాడై ఒక ప్రతిమలాగా ఉండిపోయాడు. ఈ విధంగా దిగ్భ్రమ చెందియున్న బ్రహ్మయందు దయదల్చిన స్వామి తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు. బ్రహ్మ తెప్పరిల్లి 4 వైపులా చూసి తన ఎదుటను బాలకృష్ణుని బృందావనాన్ని అంతా మామూలుగా చూశాడు. వెంటనే స్వామి పాదాలపై పడి శిరస్సులతో పాదాలను స్పృశించి ఆనంద భాష్పాలతో అభిషేకించాడు. వినయముతో లేచి నిల్చుని అంజలి ఘటించి ఇలా స్తుతించాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.